హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెన్న ఉండలు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఒక కప్పు బియ్య పిండి తీసుకొని ఇలాగా జల్లించేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పావు కప్పు వెన్న వేసుకొని ఈ పిండి అంతటిని పొడిగా లేకుండా తేమగా ఈ వెన్నని పట్టించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వెన్న అంతటిని వేసేసుకొని ఈ విధంగా ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు స్పూను ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వేరే ప్లేట్లో ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఈ ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా రౌండ్గా వెన్న ఉండలు చేసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని తురుముకున్న బెల్లం, అలాగే 4 స్పూన్ల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగే లోపల ఆయిల్ హీట్ అయిపోయిందండి. దానిలో వెన్న ఉండలన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ మరీ పొగల రాకుండా వేడి చేసుకోవాలండి. లో టు మీడియంలోనే వేయించుకోవాలి, మరి హైలో పెట్టుకోకూడదు. ఇలా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఈ పాకం పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా పాకం వేసి చూస్తే ఇలా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి వెన్న ఉండలు వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెన్న ఉండలు రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీ చేసుకోవటం, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ దసరా హాలిడేస్లో మీరు కూడా పిల్లలకు ఒకసారి తయారు చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.